చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు. మహిళలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఆయన. ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా సంఘాల్ని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వలన. అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడికల్ కానివ్వండి, భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే, ఇచ్చింది ఆయనే. అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రానిచ్చింది ఆయనే. సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మన బాబు సూపర్ 6 గురించి మనకు తెలుసండి. మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యం, దానికోసం 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా 18 to 59 సంవత్సరాల మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు వచ్చేటట్టు చూస్తున్నారు. ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేటట్టు కూడా చూస్తున్నారు. అదే కాకుండా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేటట్టు చూస్తున్నారు. అదే కాకుండా అలాంటి యువతి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి 0 ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేటట్టు గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చేటట్టు చూస్తున్నారు. సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు, అది కూడా యువతుల గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు.